ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రారంభించారు. ఈ ఎలక్షన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం కల్లా పోలింగ్ సామాగ్రి కేంద్రాల వద్దకు చేరుకునుంది. పోలీస్ శాఖ సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు మొత్తం కూడా ఎన్టీఆర్ జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి సార్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? డిస్ట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ ఒక పెద్ద ఘట్టం అండి. అది చాలా బాగా జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో ఐజీఎంసీలో చాలా స్పేసియస్గా ఉంది. సో ఇటు అబ్జర్వర్స్ కూడా వచ్చి చూశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మిగిలిన 6 నియోజకవర్గాలు జరుగుతుంది. మేము బై 1 o'clock అనేటువంటి డిస్పర్సల్ చేయాలని ఫుడ్ పెట్టి పంపించాలనుకుంటున్నాము. ఈవెనింగ్ అక్కడ నుండి ఒక 2 గంటల్లో ఎవరి రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోయేటట్టుగా దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ప్రతి ఏర్పాటు బాగుంది. రేపు పోలింగ్ తగ్గట్టుగా పక్కా మెటీరియల్లో కానీ, ఈవీఎంస్లో కానీ, పోలింగ్ పర్సనల్స్లో కానీ, ఏఎంఎఫ్లో కానీ ప్రస్తుతానికి ఎటువంటి షార్టేజ్ లేదు. సో ఖచ్చితంగా మేము ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా ఎఫెక్టివ్గా, చాలా క్వాలిటీగా అనేటువంటిది ఎలక్షన్ అనేటువంటిది విల్ డూ ది అంటే హైపర్ సెన్సిటివ్ కానీ సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ కానీ ఏమైనా గుర్తించారా? వాటిగా ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు? ఎస్, వీ హ్యావ్ ప్లాన్. దానికి తగ్గట్టుగా అంటే మోర్ క్రిటికల్, యూ కెన్ సే క్రిటికల్, దానికి తగ్గట్టుగా క్రిటికల్కి వేరియస్ క్రైటీరియా ఉంది. దానికి వెబ్కాస్టింగ్ ఉందా లేదా, అండ్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారా లేదా, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సో సిఏపిఎఫ్ మెజర్స్ అనేటువంటి ఉన్నాయా లేవా, లేకపోతే మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారా లేదా, దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నాము. సో కొన్ని లైక్ ఏసీ 80లో 100% వెబ్కాస్టింగ్ అనేది చేసుకున్నాము. జిల్లా మొత్తం మీద 67% వెబ్కాస్టింగ్ అనేది చేసుకున్నాము. దానికి తగ్గ కంట్రోల్ రూమ్ ప్లాన్ చేసుకున్నాము. దానికి పోలీస్లో రెస్పాన్స్ R1, R2, R3, R4 అనే డిఫరెంట్ రెస్పాన్స్ సిస్టమ్ ప్లాన్ చేసుకున్నాం. అంటే 2019కి 2024 చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ చాలా ప్రెస్టీజియస్గా పార్టీస్ తీసుకున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు? సో ఎస్, పొలిటికల్ పార్టీస్ అనేటువంటిది కావాలని ఇష్యూస్ ఎవరు కూడా అనేటువంటి క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఎక్కడ కూడా మేమైతే పోలింగ్ అధికారులు ఎక్కడ తప్పు చేయకుండా, పోలింగ్ ఏజెంట్స్ ప్రాసెస్ మీద అవగాహన ఉంటే అది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మెషిన్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టుగా మేము దాని తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇక ఈ 2 బాగున్నాయంటే ఇంక గొడవ చేయడానికి ఆస్కారం ఉండదు. అంటే ఇప్పటికే ఇన్ఎడిబుల్ లింక్ మొత్తం కూడా పబ్లిక్లో ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ప్రత్యేకంగా ఏదైతే విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అది లభ్యమవుతుంది. ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఓటు వేయని వాళ్ళు కూడా ఇంకేసారని చెప్తున్న పరిస్థితి నాకు ఉంది. అటువంటి దృష్టికి వచ్చాయా? ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అటువంటిది మా దృష్టికి అనేటువంటిది ఒక వీడియో అనేటువంటిది సోషల్ మీడియాలో వచ్చింది. బట్ దట్స్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ ఫ్రీలీ అవైలబుల్. అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఒకవేళ పబ్లిక్ అనేటువంటిది ఉంటే అది తప్పిదము. అది ఖచ్చితంగా అవి క్రిమినల్ చర్యలు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అలాంటి జరగదు. మాకు అంత ఫ్రీగా ఇది దొరికేది అనేది ఆ ఇండెలిబుల్ లింక్ అనేటువంటి ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా దొరకదు. ఇంకోటి చివరిగా ఏదైతే కౌంటింగ్ మొత్తం కూడా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర అంటే స్ట్రాంగ్ రూమ్స్లో ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, అక్కడ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు, ఈ మొత్తం కూడా పోలింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎలా షిఫ్ట్ చేస్తున్నారు? సో కంప్లీట్గా పోలింగ్ అయిపోయినాక ఈ 4 నియోజకవర్గాలకి బస్సెస్ ద్వారా వెళ్ళిపోతుంది. వేరేజ్ మిగిలిన 3 నియోజకవర్గాలకి ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళి అక్కడ నుండి ఒక 12 వెహికల్స్లో వస్తుంది. SOP ఏదైతే ఉందో ఈసీఐ ఇచ్చింది పక్కా SOP అనేటువంటి ఫాలో అవుతుంది. ఇది పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి, ఇన్క్రెడిబుల్ ఇంకైతే పబ్లిక్లో ఉంది అన్న రూమర్ అయితే వస్తుంది. దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాము. దాని మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా కలెక్టర్ ఢిల్లీరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేశాము. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఏదైతే పోలింగ్ స్టేషన్స్కి సామాగ్రి కూడా బయలుదేరే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కలెక్టర్ ఢిల్లీరావు అంటున్నారు. వీడియో శ్యాంప్రసాద్ పూర్ణ ఏమీ